ఉచిత ప్రయాణంతో నెలకు 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు ఆడబిడ్డలకు ఆదా అవుతుంది. ట్రాన్స్జెండర్లకు ఈ సౌకర్యం కల్పిస్తున్నాం. ఈ పథకం కోసం ప్రతి ఏటా 1942 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. 2029 నాటికి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సూపర్ 6లో చెప్పాం. చెప్పినట్టుగానే తొలి సంతకంతో ఉద్యోగాలు ఇస్తున్నాం. 16,347 పోస్టులు మెగా డిఎస్సి ద్వారా ఈ నెలాఖరు లోపల నియామకాలు పూర్తి చేస్తాం. ప్రజలకు నాడు కునుకు లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాం. పేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ తిరిగి తీసుకొచ్చాం. 204 అన్నా క్యాంటీన్లో 5,16,00,000 మందికి కేవలం 5 రూపాయలకి కడుపు నింపాం. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నాం. చేతి వృత్తులు, కుల వృత్తులైన అన్ని వర్గాలకు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అండగా నిలుస్తున్నాం. బీసీల రక్షణ చట్టం తీసుకుని వచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు గత ప్రభుత్వం 24% తగ్గిస్తే మేము తిరిగి 34% పెంచడానికి కృషి చేస్తున్నాం. బీసీల గృహ నిర్మాణానికి అదనంగా 50,000, బీసీల ఇళ్లపై 3 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్కి 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. దేవాలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం 25,000కు పెంచాం. దేవాలయ ట్రస్ట్ బోర్డులో చోటు కల్పించాం. 40,000 సెలూన్లకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. మేనిఫెస్టోలో చెప్పినట్టు కల్లు గీత కార్మికులకి 10% మద్యం దుకాణాలు, బార్లు కేటాయిస్తున్నాం. మత్స్యకారులకు వేట విరామ సమయంలో 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నాం. మత్స్యకారుల సేవలో పథకం ద్వారా 1,29,178 మందికి 259 కోట్ల రూపాయలు అందించాం. చేనేత గండగా హ్యాండ్లూమ్కు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. చేనేత ఉత్పత్తులకు జీఎస్టీ 5% రీఎంబర్స్మెంట్ ఇస్తున్నాం. నేతన్న భరోసా కింద చేనేత కుటుంబానికి ఏడాదికి 25,000 రూపాయలు సహాయం చేస్తున్నాం. వడ్డెరులకు మైనింగ్ లీజుల్లో 10% కేటాయిస్తాం. కురబలకు, యాదవులకు సబ్సిడీలో గొర్రెలు, మేకలు, పశువులు అందించి ఉపాధి కల్పిస్తాం. ఆర్థికంగా వెనుకబడిన ఎంబీసీలకు, అన్ని వర్గాల బీసీలకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేసి ఆర్థికంగా పైకి తెస్తాం.